సంఘం ప్రారంభించి నాన్ స్టాప్ లేకుండా చెప్తున్నాడట. గంటన్నర 2 గంటలు. మరి బీపీ పేషెంట్లు, షుగర్ పేషెంట్లు ఉంటారు కదా, సంఘ పెద్దలు కంప్లైంట్ చేశారు. ఎవరికి? పాస్టర్ గారి జీవితం మళ్ళీ కోప్పడతారేమోనని పాస్టర్ గారికి చెప్పారు. మరి ఏం చేయాలి ఏంటని కమిటీ మీటింగ్ పెట్టుకున్నారు. పాస్టర్ గారికి మైక్ దొరికితే ఆగట్లేదు. 1:30, 2 అయిపోతుంది. ముగించేసరికి 2:30 అవుతుంది. మరి ఇంటికి వెళ్ళేసరికి 4 అయిపోతుంది. మరి ఏం చేద్దాం ఏంటని చెప్పేసి అని వాళ్ళు కమిటీ అంతా కూర్చొని మాట్లాడుకొని పాస్టర్ గారికి వైజాగ్లో జరిగిన సంగతే ఒక పెప్పర్మెంట్ చాక్లెట్ ఇచ్చారంట. ఒక పెప్పర్మెంట్ చాక్లెట్, అయ్యగారు మీరు కోట్లో పెట్టుకోండి, ఈ చాక్లెట్ సరిగ్గా ప్రసంగం స్టార్ట్ చేసే ముందు నోట్లో వేసుకోండి, గంటలో అది అరిగిపోద్ది. అది అయిపోయిన వెంటనే ప్రసంగం మొండి గుర్తు అనమాట. పాతకాలంలో ఈ గడియారాలు ఇవన్నీ లేని టైంలో సంగతి చెప్తున్నాను. సరే కోటేసుకుని ప్రసంగానికి వెళ్ళారు. ఆ రోజు ఇంకా బలంగా వాడబడ్డాడట. గంట కాదు 2:30 గంట చెప్పాడట వాక్యం. వేసుకున్నాడు పెప్పర్మెంట్ బిల్ల. అది ఎంతకీ కరగదే. ఎందుకంటే ఆ కోట్లో పాస్టర్ గారు ఒక 2 జేబులు ఉంటాయి కదండి కోట్లు, లైగరికి ఉన్నట్లు 2 జేబులు ఉంటాయి కదా, కింద కూడా కింద పైన ఉంటాయి కదా. ఆ కోట్లో ఈ బటను, పెద్ద బటన్ ఉండేది కదండి, కోటు బటన్ కొంచెం పెద్దగా ఉంటాయి ఏమండి. ఒక జేబులో బటన్ అట్లానే ఉంది, ఇంకో జేబులో పెప్పర్మెంట్ బిల్లు ఉంది. ఈ జేబులో తీసేసుకోపోయి ఈ జేబులో తీసుకున్నాడు, చూసుకోకుండా వేసుకున్నాడు. మరి గుండి ఎంతకే కరిగిద్దా చెప్పండి? అట్లాగా ఏమండి. కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ధ్యానించుకుందాం. అందరూ దైవజనులమే, అందరూ పిలువబడిన వారమే, పంపబడిన వారమే, దేవుని పని కొరకు ప్రత్యేకించబడిన వారమే. ఒక చిన్న పల్లవి చరణం పాడుకొని దేవుని వర్తమానం విందాం. దైవజనులు యేసన్న గారి అనుభవాల్లో ఇలాగనే ఒక సభలకు వచ్చి రాత్రి యవన బిడ్డలతో మాట్లాడుతూ చెప్పే ఈ విషయం. కానుకలు వేస్తున్నారట. కానుకేస్తుంటే సరే ఆయన కూడా కానుకేద్దామని జేబులో చేయబెడితే కానుక ఏం తేలేదు, జేబులో పెట్టుకోలే, ప్రిపరేషన్ అవ్వాల అయ్యగారు యేసన్న గారు. సరే ఏమీ తీసి అయిపోయి వేయలేని పరిస్థితుల్లో సరే చాలా బాధపడ్డాడట. మనసంతా నొచ్చుకున్నాడు. ఇంకా ప్రసంగం అయిపోయింది, కోటమై ముగించుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా బాధపడుతున్నాడు. ఒకటే ఆలోచన, నేను ఎందుకు కానుకేయలేదు, అరే అందరు వేస్తుంటే నేను వేయకుండా ఉన్నానే, బాగా షేమ్ అయిపోయింది స్టేజీ మీద అని బాధపడుతున్న టైంలో యేసన్న గారికి ప్రార్థన చేసుకున్న సమయంలో దేవుని ఆత్మ అతన్ని అయ్యగారిని సంధించి ఒక మాట బయలుపరచబడిందట. ఏంటంటే అందరూ వాళ్ళకి కలిగిన దాంట్లో కానుక వేశారు, మరి నేను యేసయ్య సేవ కొరకు కానుకగా మారాను. నేనే ఇటువంటి కానుక, నేనే ఒక కానుక కదా. సంచిలో నన్ను వేయాలంటే పెద్ద సంచి కొనుక్కున్నాను. అప్పుడు రాశారు ఆ పాట, దూతాలు చేయని ఈ దివ్య సేవను ధూళినైనా నేను చేయ కృపనిచ్చితివే. దూతాలు చేయని ఈ దివ్య సేవను ధూళినైనా నేను చేయ కృపనిచ్చితివే. ధూపార్తిని చేపట్టి చేసేదా, ధూపార్తిని చేపట్టి చేసేదా. శాశ్వత కృపను నేను తాళంచగా నన్ను తానైతిని నీ సన్నిధిలో, తాను తానైతిని నీ సన్నిధిలో. శాశ్వత కృపను నేను తాళంచగా అద్భుతాలు చేయని ఈ దివ్య సేవను ధూళినైనా నేను
చేయ కృపనిచ్చితివే. కృతాలు చేయని ఈ దివ్య సేవలు తొలినైనా నేను చేయ కృపనిచ్చితివే. ధూపాటిని చేపట్టి చేసేదా, ధూపాటిని చేపట్టి చేసేదా. శాశ్వత కృపను నేను తాళంచగా కానుకానైతిని నీ సన్నిధిలో, కానుకానైతిని నీ సన్నిధిలో. శాశ్వత కృపను నేను తాళంచగా. ఆమేన్. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. గత వారం నుండి ప్రసవ వేదన పడి ఏ మాటలు చెప్పాలని నేను సిద్ధపడ్డాను. ఎన్నో సందేశాలు విశ్వాసులకి సంఘ బిడ్డలకి ఎలా అయినా చెప్పవచ్చు సందేశాలు. మరి దైవ సేవకులు చెప్పాలంటే మామూలు విషయం కాదు. మీరంతా అనుభవం కలిగిన వాళ్ళు, నాకంటే సేవలో ఇంకా దేవుని పనిలో బలంగా వాడబడుతున్నవారు. కొద్ది విషయాలు మనం నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథం మన బైబిల్లో నుండి యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనంలో రాయబడినటువంటి అద్భుతమైన శ్రేష్టమైన మాట. యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయముల్లో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచూ ఉన్నాను. ప్రియులరా, మనమంతా దేవుని పని కొరకు, దేవుని సేవ కొరకు, దేవదూతలు చేయలేని మహిమ కలిగిన పరిచర్య కొరకు ఎన్నిక చేయబడిన వారం. మనం ఎన్నిక లేని వారమైనా, తృణీకరించబడిన వారమైనా, బలహీనులమైన దేవుడు మనల్ని ఇదిగో ఎన్నికైన వారిని సిగ్గుపరచడానికి ఎన్నిక లేని వారిని, బలవంతులు సిగ్గుపరచడానికి బలహీనుల్ని, తృణీకరించబడినటువంటి మనల్ని దేవుడు తన పని కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యం గాయును గూర్చి దైవజనుడు ఇస్తున్నారు. ఏమని అంటే, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థన చేయుచున్నాను. సేవకులముగా, దేవుని సేవలో కొనసాగుతున్న దైవజనులముగా మొదట మనం ఆత్మలో వర్ధిల్లాలి. ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. వర్ధిల్లటం అంటే ఓటమి లేని జీవితం. వర్ధిల్లటం అంటే ఏంటి చెప్పండి? నోడు తెరిచి చెప్పండి అందరు కలిసి. ఓటమి లేని జీవితం. బైబిల్లో మీరు గమనించినట్లయితేనండి, యెహోషువ ఒక్క హాయి విషయంలో తప్ప తాను వెళ్ళిన చోటెల్లా జయం పొందాడండి. ఎక్కడ అపజయం కలగలేదు తన బ్రతుకులో. శారీరకంగా మనం వర్ధిల్లుతాం, ఆత్మీయంగా వర్ధిల్లాలి, ఆరోగ్యపరంగా వర్ధిల్లాలి, ఆర్థికంగా వర్ధిల్లాలి, ఆత్మీయంగా వర్ధిల్లాలి. విశ్వాసములో, ప్రార్థనలో, ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో మనం వర్ధిల్లాలి. పరిశుద్ధ గ్రంథం మన బైబిల్లో సామెతల పుస్తకం 11వ అధ్యాయం 10-11 వచనాల్లో ఉంటుంది. నీతిమంతులు వర్ధిల్లటం పట్టణానికి సంతోషకరం. యథార్థవంతుల దీవెన వలన పట్టణానికి కీర్తి కలుగుతుందట. దైవజనులు పాల్ యాంగిచో గారు దక్షిణ కొరియాలో సేవ చేసినటువంటి దైవజనులు, గొప్ప దైవజనులు. ఆయన సేవా పిలుపు దర్శనమును బట్టి ఎవరైనా ఒక ఆత్మను రక్షించాలంటే, ఆ ఆత్మకు సువార్త చెప్పాలంటే 6 నెలలు ప్రార్థన చేసేవాడటండి. వింటున్నారండి? 6 నెలలు ప్రార్థన చేసి, ప్రార్థనలో గడిపి, అతని కొరకు దేవుని దగ్గర అడిగి 6 నెలలు ప్రార్థన చేసిన తరువాత ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళేవాడట. ఈయన వెళ్ళకముందే ఆ ప్రార్థన ప్రభావం ముందుగా వెళ్ళిపోయి పరిశుద్ధాత్ముడు అతనిలో క్రియ జరిగించి అతనిలో ఒప్పింపచేసే మనసుని, పశ్చాత్తాప హృదయాన్ని దేవుడు కలుగజేసేవాడటండి. ఏమండి, ఒకరి కాదు, ఇద్దరు కాదండి, లక్షల మంది ఆత్మలు రక్షించారండి. ఎలా రక్షించారు? ఆయన నీతిమంతుడు. దైవజనుడు పాల్ యాంగిచో గారు, యథార్థవంతులు. ఆ దైవజనులను బట్టి ఆ ప్రాంతంలో
ఏమండి పరిచర్య వర్ధిల్లుతుంది. ఆ దైవజనులను బట్టి సంఘ బిడ్డలు దీవించబడుతున్నారు. ఇప్పుడు మనం దీవించబడితే మన దగ్గరకు వచ్చినటువంటి వారు కూడా దీవించబడతారు. ఏమండి అందుకే జ్ఞాని అయిన సొలొమోను నీతిమంతులు వర్ధిల్లటం పట్టణానికి సంతోషకరం. ఒక దైవ సేవకుడు సేవలో, దేవుని పనిలో, సంఘ పరిచర్యలో వర్ధిల్లుతూ ఉంటే, ఏమండి ఇప్పుడు ఈ తిమ్మనపాలెం, మొగల్తూరి పరిసర ప్రాంతాల్లో ఇప్పుడు మీరంతా సేవ చేస్తున్నారు. నేను ఒక దైవజనుడిగా సేవ చేస్తున్నాను. నేను చేస్తున్న పరిచర్య వర్ధిల్లుతూ అంచెలంచెలుగా అభివృద్ధి చెంది ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది అనుకోండి. పట్టణంలో ఉన్న ప్రజలందరూ సంతోషిస్తారా, సంతోషించరా? యథార్థవంతుల దీవెన వలన పట్టణానికి కీర్తి కలుగుతుందట. పిల్లరా, మనం అన్ని విషయాల్లో ఎలా ఉండాలో ఒక 2-3 మాటలు క్లుప్తంగా మనం ధ్యానించుకొని ముగించుకుందాం. మొట్టమొదటిగా అన్ని విషయములలో నమ్మకస్తులవై ఉండాలి. రెండవదిగా అన్ని విషయములలో వివేకముగా ప్రవర్తించాలి. మూడవదిగా అన్ని విషయాలలో మాదిరికరముగా జీవించాలి. నాలుగవదిగా అన్ని విషయాల్లో విధేయత కలిగి ఉండాలి. ఐదవదిగా అన్ని విషయాలలో మితముగా ఉండాలి. ఈ 5 మాటలు కట్టే కొట్టే తెచ్చన్నట్లుగా, ఏమండి అర్ధగంటలో ముగించమని చెప్పారు దైవజనులు. ఈ లోపే త్వరగానే ముగించేస్తాను నేను. ఏమండి సేవ చేయటం అంటే నేను సేవకి వెళ్తానని చెప్పేసి అని బాగా ఆసక్తిగా ఉజ్జీవంగా సంఘంలో పరిచర్యలో పాలు పంపులు పొందుంటే మా పెదనాన్న అన్నాడు, రే బాయ్ సేవకి వెళ్తాను అంటున్నావు, సేవ అంటే ఏందనుకున్నావు, చావురా అని చెప్పేసి అని అన్నాడు. సేవ అంటే ఏంటి అంటే శరీర విషయంలో చచ్చిపోవాలంతే. ఏమండి సేవ చేస్తూ బ్రతకటం చాలా ఈజీ అండి. ఏమండి దినదినము క్రీస్తు కొరకు ఏమండి నిందించబడుతూ, హింసింపబడుతూ, అవమానపరచబడుతూ, దూషింపబడుతూ, ఏమండి నలగొట్టబడుతూ, దినదినము చనిపోతూ, ఏమండి క్రీస్తులో బ్రతికి సేవ చేయడం చాలా కష్టం. ఒకప్పుడంటే ఏ పని చేతకాని వాళ్ళకి బడి పంతులు పని అంట. మరి ఇప్పుడు ఏ పని చేతకాని వాడికి పాస్టర్ గారి పని. అబ్బాయి ఏం చేస్తున్నావయ్యా అని ఒక పెద్ద ఆవిడ అడిగింది ఒక యవనస్తుని. చదువు అయిపోయింది అమ్మమ్మ, ఇప్పుడు ఖాళీగా ఉన్నాను, ఉద్యోగాలు ఏం రాలేదు కదండి అంటే, పాస్టర్ పని చేసుకోపోయావయ్యా, చల్లగా ఉండేవాడివి అంటున్నావే. ఏమండి గుర్తుపెట్టుకోండి, చాలామంది దేవుని సేవ చేయాలి అనే ఆశ ఉండిద్ది, కానీ ఏ పనికి వెళ్ళకుండా ఇంటి దగ్గరే ఉంటారు. ఏ పని చేతగాని వాడు, ఏమండి పనికి రాని వాడు పని చేయడు, పనికొచ్చేవాడే పని చేస్తాడు. నాకు పిలుపు లేదంటే, సేవ కొరకు దేవుడు పిలవాలంటే నీవు దేవుని పని చేయాలి. సేవలో సహకారిగా పరిచారకులతో సేవకులతో కలిసి, ఏమండి ఇప్పుడు మోషేని దేవుడు పిలిచాడు సేవ కొరకు, గొర్రెలు కాస్తున్నప్పుడు, గొర్రెల మందను కాస్తున్నప్పుడు. దావీదుని పిలిచాడు తన మందను కాసుకుంటున్నప్పుడు. ఏమండి యెఫ్తాను పిలిచాడు, గిద్యోని పిలిచాడు గానుగు చాటున గోధుమలు దుల్లగట్టుకుంటున్నప్పుడు. ఏమండి శిష్యులు పిలిచారు. ఏమండి ఏ పని చేయకుండా సోమరపోతుల్లాగా పని పాట లేనోళ్ళగా ఖాళీగా ఉంటే దేవుడు వాళ్ళని పిలిచాడా? తమ పనిలో, తమకు అప్పగించినటువంటి పనిలో నిమగ్నమై కొనసాగుతూ ఉన్నప్పుడు దేవుడు వారిని పిలిచాడు లేదండి? దేవుని పని కొరకు పిలుచుకున్నాడండి. 12 ఎడ్లు అరకలు దున్నే గొప్ప ఆసామి కొడుకు ఎలీషా పని చేస్తున్నప్పుడే పిలిచాడు. పని చేసేవాడే పనికొస్తాడండి, పనికొచ్చేవాడే పని చేస్తాడు. అర్థమవుతుంది ఈ మాటలో? ఏమండి పనికొచ్చేవాడే చెప్పండి ఏం పని? దేవుని సేవ పని. ఏమండి ఫస్ట్ వన్, అన్ని విషయాల్లో నమ్మకముగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథం మన బైబిల్లో తిమోతికి రాసిన మొదటి పుస్తకం 3వ అధ్యాయం 11వ వచనం త్వరగా చదువుకొని ధ్యానించుకొని ముగించుకుందాం. తిమోతికి రాసిన మొదటి పుస్తకం 2వ అధ్యాయం, క్షమించండి 2వ అధ్యాయం, 3వ అధ్యాయం 11వ వచనం. అక్కడ పరిచర్య చేసే పెద్దలను గురించి, అంటే పరిచారకులను గురించి రాయబడి, అంటే సేవకులను గురించి, పెద్దలు కావచ్చు, యవన బిడ్డలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, హూఎవర్ ఇట్ ఈస్, ఎవరైనా కావచ్చు అండి, అన్ని విషయములలో ఏమండి
నమ్మకమైన వారై ఉండవలెను. ఏ విషయంలో? దైవ సేవకుల్ని పడగొట్టేవి, పతనం చేసే మూడండి. ఏంటంటే కన్య, కంచు, కీర్తి. ఎక్కువగా చెప్పండి, కన్య, కంచు, కీర్తి. అంటే కన్య అంటే స్త్రీ. స్త్రీల విషయాల్లో నమ్మకంగా ఉండరు కొంతమంది, బలహీనులు. ఏమండి? కంచు డబ్బు విషయంలో నమ్మకస్తులుగా ఉండరు. ఆ తర్వాత కీర్తి, వాళ్ళని గణపరచాలా, వాళ్ళని కొంచెం పొగడాల, బాగా మన భాషలో చెప్పాలంటే గాలి కొట్టాల. ఏమండి? అన్ని విషయాల్లో నమ్మకస్తులే ఉండాలి. పరిశుద్ధ కదా మన బైబిల్లో కీర్తనలో రాయబడిన మాట ఏంటంటే, నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచూ ఉన్నాను. కీర్తనల పుస్తకం 101వ కీర్తన 6వ వచనంలో మాట ఉంటుందండి. బైబిల్లో మోషేను గూర్చి గుర్తుపెట్టుకోండి, తలలపైకి ఎత్తి జాగ్రత్తగా ఉండండి, క్లుప్తంగా చెప్తాను. ఇజ్రాయేలీయులను ఐగుప్తు నుండి కానానుకు నడిపించింది నాయకత్వం, 2 యాజకత్వం, 3 ప్రవక్త తత్వం. ఈ 3 అనుభవాలు ఏ దైవజనుల్లో ఉంటాయో వారు ఇదిగో లోకమనబడుతున్నటువంటి ఈ ఐగుప్తులో నుండి పరమ కానానబడుతున్నటువంటి పరలోక రాజ్యాన్ని ఇదిగో దేవుని సేవకులుగా ఇక ఆయన బిడ్డలను మనం తీసుకుని వెళ్ళగలుగుతాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. మోషేను గురించి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడండి. ఏమండి? మిరియాము అహరోనులు కాస్త సనుక్కున్నారు, కాస్త గొనుక్కున్నారు. ఏమండి? ఇప్పుడు సనుగులు గొనుగులు అనేవి సాధారణంగా మన మీద కూడా ఉంటారు. మన ఇంట్లో ఉన్నటువంటి భార్యో పిల్లలో ఏమండి ఇంట గెలిచి రచ్చగలవాలంటారు కొంతమంది. బయట నిలబడితే పాస్టర్ గారు కనుక కనబడకపోతే రెచ్చిపోతారు. అబ్బో ఇక చూడికి మైకు ఆగదు. ఇక ఇందాక చెప్పానుగా పాస్టర్ గారి చేతిలో మైకు అసలు ఆగదనమాట. పాస్టర్ గారు కనుక ఉందనుకో, ఎందుకంటే ఈయన బలహీనతలు, ఈయన వ్యవహారాలు, ఈయన చేసే చేష్టలన్నీ పాస్టర్ గారు తెలుసుగా. క్విక్ మండో, నోరు రాదనమాట, మాట్లాడలేడు. అందుకే ఈ మధ్య నన్ను ఎక్కడికైనా పిలుస్తుంటే నాకు చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా మీ పాస్టర్ గారిని కూడా ఎంట పెట్టుకుంటారండి, ఈసారి వస్తే ఖచ్చితంగా పాస్టర్ గారిని తీసుకురండి అంటారు. వస్తాను, ఇబ్బంది ఏముంది. నేను ఇంట్లో ఎలా ఉంటానో ఏమండి, కొంతమంది ఆన్ ద స్టేజీ తర్వాత ఆఫ్ ద స్టేజ్ అన్నట్టుంటారు అన్నమాట. స్టేజీ మీద ఒక రకంగా ఉంటారు, స్టేజీ దిగిన తర్వాత మరొక రకంగా ఉంటారు. అలా ఉండకూడదు మనం. దేవుడే మోషేను గురించి ఏమని సాక్ష్యం ఇచ్చారంటే, అతడు నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. ఒక అబ్రహామును గురించి దేవుడు ఏమని సాక్ష్యం ఇచ్చాడు? మోషేను గురించి సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనంలో మాట రాయబడి ఉండిద్ది. అబ్రహామును గురించి ఏమని సాక్ష్యం ఇచ్చాడంటే దేవుడు 9:8లో, అతడు నమ్మకమైన మనస్సు గలవాడు. దానియేలును గురించి ఆ దేశంలో ఒక ఫైనాన్షియల్ మినిస్టర్గా ఉన్నాడు. అతని మీద ఏదైనా ఒక తప్పు, లోపం, రాజ్య పరిపాలన విషయంలో, రాజ్య విషయంలో ఏదైనా లోపం పొరపాటు ఏదైనా కనుక్కుందామని చెప్పేసి ఉదయం నుండి సాయంకాలం వరకు ఇక అదే పనిలో ఉన్నారండి. దైవజనులు యేసన్న గారు మాకు ఒక మాట చెప్తారు, ఒరే మనం సేవలో సంఘంలో 2 కళ్ళతో మనం చూస్తాం. ఎన్ని కళ్ళతోటి? ఇప్పుడు 100 మంది మన చర్చికి వస్తే 100 రళ్ళు 200 కళ్ళు మనం చూస్తాయి. అందుకని ప్రతి విషయంలో ఎక్కడ ఏమండి వాక్యం బోధించేటప్పుడు కట్టె ఎరగకూడదు, పాము చావకూడదు, అలా బోధించాలి. ఎందుకంటే వాళ్ళు పోగొట్టుకున్నానికి దేవుని దూరం అయిపోతారు. వాళ్ళని హెచ్చరించాలి, గద్దించాలి, తర్వాత మళ్ళీ దగ్గర తీసుకోవాలా, తన్ని తరివేయకూడదు అనమాట. పోండి, ఒక దారిని మీరు పోతే 7 దారులు వస్తారంటే ఉన్నవాడే పోతే ఇంకెక్కడి నుంచి వస్తారు? అలా ఉండకూడదు. ఏమండి? దానియేలు గురించి ఏమని రాయబడిందంటే 6వ అధ్యాయం 4వ వచనంలో చదవండి, ఆ మాట చదవండి. దానియేలు పుస్తకం 6వ అధ్యాయం 4వ వచనం, త్వరగా. ఇప్పుడు లోకంలో ఉన్న మనుషులు, మన విరోధులు, మన పగవారు, మనమంటే గిట్టని వారు, మనమంటే అసలు వారం నెలలు ఉంటారుగా, ఇక వాళ్ళు చేసే పనులు అవే.
ఏదైనా పాస్టర్ గారిలో, ఏదైనా పాస్టర్ గారు, ఏదైనా పిల్లల్లో ఏదైనా తప్పు, ఏదైనా లోపం, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం తింటున్నాడు, ఏం తాగుతున్నాడు, ఎప్పుడు వస్తున్నాడు, ఏం చేస్తాడు, అన్నీ ఇదే పని. ఇంకా భూతద్దం పెట్టి చూస్తూ ఉంటారు కొంతమంది. దానియేలు కూడా అలా చూశారు. అయ్యగారు చదవండి. ఏదైనా ఒక నింద మోపవలెనని యుండి తగిన హేతువు కనిపెట్టుచుండిని గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చేతులెత్తి గట్టి చెప్పండి హల్లెలూయా. ఏమండి, మోషే ఇల్లంతటిలో నమ్మకస్తుడు. అబ్రహాము నమ్మకమైన మనసు గలవాడు. ఏ తప్పైనా, ఏ నేరమైనా, ఏ లోపమైనా లేనివాడు దానియేలు. గుర్తుపెట్టుకోండి, ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2 తలాంతులు, ఒకనికి 1 తలాంతే దేవుడు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఏమండి, యజమానైనటువంటి దేవాతి దేవుడు దూరదేశం వెళ్ళి మరలా తిరిగి వచ్చాడు. ఎందుకని? అందరికి 5 ఇవ్వచ్చు కదా, అందరికి 2 ఇవ్వచ్చు కదా, అందరికి 1 ఇవ్వచ్చు కదా. ఎందుకని? ఏమండి, పక్షపాత అంటే కాదు కాదు కాదు, ఎవని సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చాడు. నీ సామర్థ్యం ఎంతో దేవుడు నీకు అన్ని టాలెంట్లు, అన్ని వరాలు, అన్ని తలాంతులు దేవుడు ఇస్తాడు. ఏమండి, ప్రభు అంటారు మత్తయి సువార్తలో ఉండి, ఏమండి, 5 తలాంతులు ఇచ్చిన వారు మరి 5 తలాంతులు సంపాదించాడు. 2 తలాంతులు ఇచ్చిన వారు మరి 2 తలాంతులు సంపాదించారు. వారిని గూర్చి ఏమండి యజమానుడు అంటారు, భలా నమ్మకమైన మంచి దాసుడా, కొంచెము దానిలో నీవు నమ్మకంగా ఉన్నావు కాబట్టి అనేకమైన వాటి మీద నియమిస్తున్నాను. నేను హోసన్నా మినిస్ట్రీలో సేవ చేసిన దినాలలో మమ్ములను ఇన్ఛార్జి పాస్టర్లుగా పంపించేటప్పుడండి 10 మంది 15 మంది సంఘబిడ్డలు ఉన్న చోటకు పంపిస్తారు. ఉండటానికి సరిగ్గా ఇల్లు ఉండదు, ఆరాధన చేసుకుని మందిరం ఉండదు. అద్దెల్లు తీసుకొని ఏదైనా స్కూలు ఇళ్లలో చేయాలి. ఆ 10 మంది 15 మందితో మేము పోషింపబడాలి. సెంట్రల్ పాస్టర్ గారు ఎవరైనా ఉంటే, ఒకవేళ మా మీద ప్రేమ దయగలిగి ఉంటే ఏదైనా బియ్యమో లేకుంటే రేషనో ఏదైనా కొంచెం ఎక్కువ కాదండి, ఒక 1000 రూపాయలు ఎంతో కొంత సహాయం చేస్తారు. మేము రాయచూరులో సేవ చేస్తున్నప్పుడు అండి, కనీసం మాకు సేవ కొరకు సైకిల్ కూడా లేదండి. మీరు నమ్మండి, 2008 2007 ఆ సమయంలో మేము కర్ణాటక రాయచూరులో సేవ చేస్తే సైకిల్ కూడా లేదండి. విశ్వాసులు ఉన్నారు, ఒక 10 కుటుంబాలు 15 కుటుంబాలు ఉన్నారు. అంగన్వాడీ స్కూల్లో మేము ఆరాధన జరిపించేవాళ్ళం. ఆ 10-15 మందితోటి 300 రూపాయలు అద్దెంట్లో ఉండి సేవ ప్రారంభించి, ఏమండి, మాకు ఇచ్చిన దానిలో నమ్మకంగా దేవుని పని కొరకు, దేవుని సేవ కొరకు, దైవ సేవలకు ఇటు మొదలుపెట్టాం. దైవజనులు చూసి, ఏమండి, రాయచూరు ప్రాంతానికి, మేమున్న ప్రాంతానికి వచ్చి, ఏమండి, ఇంచుమించుగా 10 సెంట్ల స్థలం కొనేదానికి ప్రభు కృప చూపారండి. 10 సెంట్ల స్థలం కొన్నాం. ఏమండి, ఏసన్న గారు వచ్చి ఆ స్థలం చూసి, ఆ పరిచర్య చూసి, ఇప్పుడు అక్కడ మందిరం కట్టారు. చక్కగా ఒక 150-200 మంది విశ్వాసులు ఉన్నారు. ఏమండి, మాకు అప్పగించిన దానిలో ఏమండి మనం నమ్మకస్తులమై ఉండాలండి. కొంతమంది మనుషుల దృష్టిలో నమ్మకస్తుల్లాగా నటిస్తారు, కానీ దేవుని దృష్టిలో, కానీ 1 తలాంతు ఇచ్చిన వాడు ఏం చేశాడంటే దాన్ని పూడ్చిపెట్టాడు అన్నమాట. ఏమండి, ఏ పని, ఇప్పుడు దేవుడు మనకి ఇచ్చినటువంటి పని ప్రతిరోజు ఏరో ఒక దైవజనుడి దగ్గర తర్పీదు పొంది సేవ కొరకు వెళుతుంటే 3 విషయాలు చెప్పారట. ప్రతిరోజు ఏకువే లేచి మొదటిగా దేవునితో నువ్వు మాట్లాడు. రెండవది, దేవుడు నీతో మాట్లాడు నువ్వు. 3 విషయాలు అర్థమవుతుందయ్యా. మొట్టమొదటిగా దేవునితోటి అంటే ప్రార్థన చేయాలి, వేకుని లేచి ప్రార్థన చేయాలి, సేవ పరిచర్య ఫలభరితంగా మార్చబడాలంటే. తర్వాత దేవుడు నీతో మాట్లాడి, దేవుడు మనతో ఎలా మాట్లాడతాడు? వాక్యం ద్వారా. ప్రతిరోజు వాక్యం చదవాలి, ప్రతిరోజు ప్రార్థన చేయాలి. మొదట దేవునితో నీవు మాట్లాడు, తర్వాత దేవుడు నీతో మాట్లాడి నీవు. ఆ తర్వాత ఆ రోజు ఎవరో ఒకరికి ఏదో ఒక సమయంలో దేవుడు నీ జీవితంలో చేసినటువంటి కార్యాలను సాక్షిగా చెప్పు. ఈ 3 విషయాలు నువ్వు చేయి, నీ పరిచర్య, నీ సేవ ఫలభరితంగా మార్చబడదని చెప్పారట. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. అన్ని విషయాలలో ఎలా ఉండాలండి? చెప్పండి. అన్ని విషయాల్లో ఏమండి, భార్య విషయంలో నమ్మకంగా ఉండాలి, పిల్లల విషయంలో నమ్మకం ఉండాలి. ఏమండి, ఒక తండ్రిగా, కుటుంబంలో ఒక తండ్రిగా
మన కర్తవ్యాన్ని ముందు మనం నెరవేర్చి పర్లేదు దగ్గర పర్లేదు, మన కర్తవ్యాన్ని మనం నెరవేర్చి తర్వాత ఏమండి మన కుటుంబాన్ని కట్టుకుని తర్వాత సంఘ పరిచర్య విషయంలో నమ్మకస్తులుగా ఉండాలి. రెండవదిగా ఏమండి నమ్మకమైనటువంటి ఏమండి అన్ని విషయాలలో మనం వివేకముగా ప్రవర్తించాలి. పరిశుద్ధ గ్రంథం మన బైబిల్లో తిమోతికి రాసిన 2వ పుస్తకం 2:7 ఆ మాట రాయబడింది. చూడండి ఒకసారి. నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము, అన్ని విషయములందు ప్రభువు నీకు వివేకం అనుగ్రహించును. ప్రియులారా, క్రీస్తు యేసునందు మంచి సైనికుని వలె నీ ఉండు. ఒక సేవకుడు ఎలా ఉండాలంటే దేనికైనా రెడీ అన్నట్లుగా ఉండాలి. అంటే కొట్లాటకు కాదు, జెండాలు పట్టుకొని పార్టీ తరపున తిరిగేదానికి కాదండి. ఏమండి ప్రతి సత్కార్యమందు దైవావేశం వల్ల కలిగినటువంటి ప్రతి లేఖనములు యందు ఏమండి బోధించుటకు, ఖండించుటకు, తప్పు దిద్దుటకు, ప్రతి సత్కార్యము చేయుటకు సన్నద్ధుడే ఉండాలి. ఈ విషయాలు చెబుతూ ఒక యవనస్తున్నటువంటి ఒక తిమోతి, ఒక సేవకుని గురించి చెప్తున్నటువంటి మాట ఏంటంటే అన్ని విషయముల్లో నీ వివేకంగా ప్రవర్తించు. గుర్తుపెట్టుకోనండి, సేవా జీవితంలో వివేకము కలిగి మనం ప్రవర్తించకపోతే అవమానపరచబడతాం. వివేకంగా ప్రవర్తించకపోతే దేవుడిచ్చినటువంటి సేవను పోగొట్టుకుంటాం. ఒక ప్రాంతంలో మా మందిరం ఇప్పుడు ఈ రోజుల్లో మందిరం కట్టడం అంటే సవాల్తో కూడింది. కొత్తగా ఎక్కడైనా పరిచయం ప్రారంభించాలంటే అమ్మో చాలా పోరాటంతో కూడింది. మా వెస్ట్ గోదావరి ప్రాంతాల్లోనండి స్థలం అద్దెకు తీసుకొని ఒక ప్రాంతంలో పరిచయం ప్రారంభిద్దాం, అక్కడ ఒక 10 కుటుంబాలు ఉన్నారని స్థలం అద్దెకు తీసుకొని 3,000 రూపాయలు అద్దె, 5 సెంట్ల స్థలం, చిన్న షెడ్ వేద్దామని పని ప్రారంభించి వేస్తున్నాం. పుసిక్కిన అయ్యా వాళ్ళకి సంబంధించిన వస్తువులు, సంచులు అవన్నీ అదిగో వాళ్ళు ఉన్నాయి కదా, వాళ్ళకి చెప్పండి ఇక్కడ మనం పని చేసుకుంటున్నాం అడ్డంగా ఉన్నాయి, మరి వాళ్ళని తీయమని చెప్పండి, లేకుంటే మనం తీసేద్దామని చెప్తే వాళ్ళు వెళ్ళి చెప్పారు ఇక్కడ మందిరం కడుతున్నాము అని చెప్పి. మందిరం చర్చి కడుతున్నామని చెప్పిన వెంటనే మీరు నమ్మండి, ఆ చుట్టుపక్కల ఉన్న స్థలాలు ఒక 30 మంది చేత సంతకాలు పెట్టించి కలెక్టర్కి అర్జీ రాసి పంపించారు. ఏమండి ఒక 50 మంది మమ్మల్ని కొట్టడానికి వచ్చారు. ఏమండి హిందువుల మధ్యలో చర్చి కడుతున్నారు. సరిగ్గా రేకులు వేసి 2 రోజులు రేకులు వేసేస్తాం, అయిపోతుంది పని, అయిపోద్ది అంటే ఏమండి వెంటనే ఇప్పుడు ఈ రోజుల్లోనండి అందుకే ప్రభు చెప్పారు, తోడేళ్ల యొద్దకు గొర్రెలు పంపినట్లుగా నేను మేము పంపుతున్నాను. ఎలా ఉండాలంటే పాము వలె వివేకముగా ఉండాలి. సేవ చాలా వివేకంగా చేయాలి. ఈ వివేకం ఎలా కలిగిద్ది మనకి? పుస్తకాలు చదివితేనా? ఏమండి ఈ వివేకం ఎలా జరిగిద్దంటే దేవుని ఆత్మచేత మనం నింపబడితే. బైబిల్లో రాయబడింది యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ, తెలివి బలమునిచ్చే ఆత్మ. ప్రియులారా, దైవ సేవకులంగా మనం వివేకంగా ప్రవర్తించాలి. బైబిల్లో దావీదు సమూయేలు రాసిన మొదటి పుస్తకం 18వ అధ్యాయం 14-31 వచనాల్లో దావీదు బహు వివేకంగా ప్రవర్తించాడట. సౌలు యొద్ద అనేక మంది సైన్యాధిపతులు, సైనికులు ఉన్నారు. అందరి మధ్యలో ఎలా ప్రవర్తించాడంటే బహు వివేకముగా ప్రవర్తించినందువలన అతని పేరు బహు ప్రసిద్ధికి ఎక్కిందటండి. బబులోను దేశానికి చెరలోకి వెళ్ళినటువంటి దానియేలు, హనన్యా, అజర్యా, మిషాయేలు వీరు బహు వివేకంగా ప్రవర్తించారు రాజు సన్నిధిలో. వారు బుద్ధి, వివేక, జ్ఞానము కలిగిన వారని రాజు గ్రహించాడండి. వారు ప్రధానులుగా, అధిపతులుగా, అధికారులుగా నియమించాడు. ఒక అద్భుతమైన శ్రేష్టమైన మాట నేను చదివిస్తాను. మన హృదయం అనే పలక మీద మనం రాసుకోవాలి. ఆ మాట ఏంటంటే యెషయా గ్రంథం 52వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 52:13 ఆ మాట ఉంది. చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 52:13. నా సేవకుడు, మనమంతా దైవ సేవకులమేనండి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును, అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడును. చప్పలు కొట్టండి గట్టిగా సేవకులు అందరూ కొట్టండి. అంటే మన సేవలో, మన పరిచర్యలో, మనకు అప్పగించిన పరిచర్యలో మనం వివేకముగా ప్రవర్తిస్తే ఏమండి మనం బహుప్రసిద్ధికి ఎక్కుతాం.
ఘనపరచబడతాం. ఆ మాటలు మరలా ఇంకొకసారి చదవండి అన్నయ్య. నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును, అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడును. క్రీస్తునందు ప్రియమైనటువంటి దైవజనులారా, దానియేలు వలె, ఒక హనన్య, అజర్యా, మిషాయేలు వలె, షడ్రక్ మేషక్ అబేద్నెగో అనే పేర్లు బబులోని దేశంలో దేవతల పేర్లు. ఆ పేర్లు మనం పెట్టకూడదు, మనం పెట్టుకోకూడదు మన పిల్లలకి. ఏమండి, పేర్లు పెట్టే విషయంలో, ప్రతి విషయంలో ఏమండి, బాప్తీసం ఇచ్చి కొంతమంది చూడండి, ఇప్పుడు ఒక్కరికి బాప్తీసం ఇవ్వడానికి వెళ్ళారు గోదావరికి. సరే, ఒకరు బాప్తీసం ఇస్తున్నారు కదని సంఘ బిడ్డలు అందరూ వెళ్ళారు, ఒక 150 మంది వెళ్ళారు. ఇంకేమన్నా ఆ ఫోటోలు ఫేస్బుక్లో పెట్టారు. ఒకడాడు వాటిని డౌన్లోడ్ చేసి ఇదిగో 150 మందిని మత మార్పిడి చేస్తున్నారు. ఇప్పుడు ఈ రోజుల్లోనండి బాప్తీసాలతోటి మన మందిరాల్లోని, మన సంఘంలోని కట్టుకోవాలి. ఇప్పుడు మనం బాప్తీసం ఇస్తున్నట్టు ఏమండి ఫేస్బుక్లో అప్లోడ్ చేసి వాట్సాప్లో స్టేటస్లు పెట్టుకొని చేయాల్సిన అవసరం ఏముంది? మన సేవ దేవుడు గుర్తిస్తే చాలు, అంతే కదండి. దేవుడు గుర్తిస్తే చాలు, అంతేగాని అక్కడ అప్లోడ్ చేసి ఇంక చూడండి, ఇక వీళ్ళు ఉంటారు కదండి, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బహిరంగ దళ వాళ్ళు, వీళ్ళు ఉంటారు, శివశక్తి వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు చూడండి 150 మందికి మత మార్పులు. జరిగింది ఏంటి? ఒక్కరే. అంటే వివేకంగా ప్రవర్తించాలి. అప్పుడే మన పరిచర్య, మన సేవ, మనం హెచ్చింపబడి ప్రసిద్ధికెక్కి ఏమంటే బహు ఘనతాస్పదులుగా మనం మార్చబడతాం. అన్ని విషయాల్లో నమ్మకస్తులై ఉండాలి, అన్ని విషయాల్లో వివేకముగా ప్రవర్తించాలి, అన్ని విషయాల్లో మితముగా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? నోటి దగ్గర చెప్పండి అండి, త్వరగా ముగించేస్తాను. అన్ని విషయాలు. తిమోతికి రాసిన 2వ పుస్తకం 4:5. తిమోతికి రాసిన 2వ పుస్తకం 4వ అధ్యాయం 5వ వచనం. అన్ని విషయముల్లో నీవు మితముగా ఉండుము, శ్రమపడుము, స్వార్థికుని పని చేయుము, నీ పరిచర్యను ఏమండి సంపూర్ణముగా జరిగించుము. దైవ సేవకులముగా, దేవుని పని చేస్తున్న వారిముగా, అన్ని విషయాల్లో మితముగా, అంటే సమపాలనలో. ఎంత టైం నిద్రపోవాలి? టైం దొరికితే మనం మంచం ఎక్కేస్తాం. నాతో సహా చెబుతున్నానండి. ఇప్పుడు ఎంత తినాలి? ఇప్పుడు నాటుకోడి తినాలని ఇష్టం ఉంది ఏమండి, సంగటి ముద్ద నాటుకోడి తినాలని ఇష్టం ఉంది. శుభ్రం కోడి తెచ్చుకొని కోడి పులుసు పెట్టి పాశ్రం గారు చేస్తే కోడి నువ్వు తిని ఇంటి దగ్గర ఏమండి అందరి ముందు పెడతారు, మన ముందు పెడతారు. సంఘ బిడ్డలో పెట్టిన తర్వాత పాశ్రం చూడు ఎంత తింటున్నాడు చూడు అని చెప్పేసి. అంటే మితం ఉండాలా, తిండి విషయంలో మితం ఉండాలి. నిద్ర విషయంలో ఒక ఇంటికి పోతే పోయిన కాంచి పెట్టడమే, ఇంకా ఇది రైస్ మిల్లా 24 గంటలు ఆడటానికి. అయ్యా వద్దయ్యా అంటే వద్దనకూడదయ్యా, మీరు పాస్టర్ గారి పొట్ట తమలపాకు కట్ట ఎప్పుడు తడుతూ ఉండాలా. చూడండి నాకు చెప్పటం, నాకు తమలపాకు కట్ట తడుతుంటే కలకలకలాడుతుంది కదా, అట్టగా పాస్టర్ గారి పొట్ట ఎప్పుడు తడుతూ ఉండాలట. ఏమండి మొత్తం మీద పొంత కడుపులు బాణ కడుపులాగా వచ్చేసినాయి. మీరు నమ్మండి, నేను సేవకు వచ్చిన కొత్తలో సన్నగా ఉండేవాడిని. మా ఈస్ట్ వెస్ట్ గోదావరి ప్రాంతాల్లో ఇప్పుడు ఎక్కడైనా కానీ సేవకులు అంటే ప్రేమ, పెట్టి చంపేస్తారనమాట. అందరూ కొట్టి చంపితే మన వాళ్ళు పెట్టి చంపేస్తారు. అందుకే అన్ని విషయంలో మనం మితముగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, మితి లేకుండా మనం ప్రవర్తించకూడదు. హోషేయ పుస్తకం 5వ అధ్యాయం 2వ వచనంలో మీరు గమనిస్తే మితి లేకుండా ఏమండి ముక్కుల్లో నుంచి వచ్చేటట్టుగా ఏమండి తిన్నారట, భుక్తాయాసం వచ్చేటట్లుగా తిన్నారట. ఎవరు తినమన్నారు? తిన్నారు. తిన్నప్పుడేమో గొప్ప దేవుడు అని పాటలు పాడారు. ఏమంటే తింటానికి కొంచెం ఏమంటే ఇచ్చినప్పుడు కొంచెం లేట్ అయినప్పుడేమో ఏం దేవుడు అండి, ఏం చేశాడండి ఆయన అని సనిగేరు గొనిగేరు. మితి లేకుండా ప్రవర్తించినందువలన దేవుని శిక్ష వాళ్ళ మీదకి వచ్చేసిందండి. అక్కడ ఆ మాట రాయబడి ఉండేది, వారు మితి లేకుండా తిరుగుబాటు చేసిరు గనుక. ఏమండి ఏసన్న గారి చెల్లెలు మేరక్క గారు హోసన్నా మినిస్ట్రీలో సేవకు ఒక రూపం వచ్చిందంటే ఆత్మీయ తల్లి దైవజనులు మేరక్క వల్లేనండి. మేము బ్రదర్లుగా పరిచయం చేస్తున్నప్పుడు మాకు చెప్పులు కావాలని మేము పోయి అడిగితే
120 రూపాయలు 10 రూపాయల నోట్లు కట్ట తీసి 120 రూపాయలు లెక్కబెట్టి మాకు ఇచ్చేవాళ్ళు. బ్రదరు కదయ్యా, ఇప్పుడు బ్రదర్కి 120 రూపాయల చెప్పులు చాలు. మరి పాస్టర్లకో 350 రూపాయల చెప్పులు. ఇప్పుడు నా దగ్గర చేతి నిండా డబ్బులున్నా ఇప్పుడు ఆ లెక్కలోకి వచ్చి నేను కూడా 350 రూపాయలు పెట్టి కొనుక్కున్నా చెప్పులు. గుర్తుపెట్టుకోండి, దైవ సేవకులంగా మనల్ని అన్ని విషయాల్లో గమనిస్తారండి సంఘస్థులు, లోకస్తులు. మన వస్త్రధారణ, మన అలంకరణ, ఏమండి, ప్రతిదీ గమనిస్తారండి. అందుకే పందెపు రంగమందు ఏమండి పరుగెత్తువాడట మితముగా ఉండాలట. స్తోత్రం కలుగునుగాక. ఆ మాట చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 25వ వచనం. పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల్లో మితముగా ఉండాలి. ఇప్పుడు పరుగు పందెంలో ఏమండి కబడ్డీ ప్లేయర్లు కానీ, స్పోర్ట్స్లో ప్లేయర్స్ చూడండి, పరుగు పందెంలో పరిగెత్తే వాళ్ళు చూడండి, వీపున ఒకటి భుజాలను 2 వేసుకొని పరిగెత్తారా? చెప్పండి, అలా పరిగెత్తరు. చాలా సింప్లిసిటీగా ఉంటారండి. వాళ్ళ వస్త్రధారణ కూడా శరీరానికి ఏమండి మెత్తదనం కలిగేటట్లుగా, శరీరాన్ని అంటేటట్లుగా సింపుల్గా ఉంటారు వాళ్ళు. మనం ఏమండి ఈ ఆత్మీయ జీవితంలో, ఈ సేవా జీవితంలో పరుగు పందెంలో అడుగు పెట్టాం, ఇక వెలుతట్టు తిరగకూడదు. అందుకే దైవజనుడు పౌలు అంటారు, మంచి పోరాటం పోరాడాను, నా పరుగును నేను. ఎందుకు కడముట్టించాడంటే ఆయన అన్ని విషయాల్లో మితంగా ఉన్నాడు, ప్రతి విషయంలో మితంగా ఉన్నాడండి. దైవ సేవకులంగా మనం తిండిబోతులుగా ఉండకూడదు, నిద్రబోతులుగా ఉండకూడదు, ఏమండి అసూయపరులుగా ఉండకూడదండి, మితముగా ఉండాలి. ఈ రోజుల్లో సేవకులు కొంతమందిని చూస్తే లగ్జరీగా ఉంటారండి. ఇప్పుడు ఎవరో ఎందుకంటే మా హోసన్న వాళ్ళ సంగతి చెప్తే, ఇక్కడ దాకా మొడతేసి రాత్రి చెప్పిన భాష గారితో ఇక్కడ దాకా మొడతేసి లైవ్ ఏం వెళ్తుందా? సరే వెళ్తే ఏమైంది, తిడతారా కొడతారా? వెళితే వెళ్ళని ఇబ్బంది ఏముంది. ఇక్కడ దాకా మొడతేసి ఇక్కడ ఒక 60-70 వేల రూపాయలు వాచి పెట్టి, ఏమండి అసలు వాళ్ళని నేను చూస్తుంటే ఇదేమీరా బాబు. దైవజనులండి ఏసన్న గారు ఒక రోల్ మోడల్ అండి. ఇప్పటికి కాదు ఎప్పటికైనా సేవకులకు, సంఘానికి, విశ్వాసులకి అన్ని విషయాలు ఆయన వాడే కారుతో సహా, ఆయన వేసుకునే చెప్పులతో సహా, ఆయన వేసుకున్న బట్టలతో సహా చాలా సింపుల్సిటీగా ఉంటాడండి. సాధారణమైన జీవితం. నేను నెల్లూరులో ఒక 4 సంవత్సరాలు పరిచయం చేసినప్పుడు అండి, ఏమంటే మందిరం ఓపెనింగ్ అయిపోయిన తర్వాత సేవకులు, బ్రాంచీ సేవకులు అందరిని పిలిచి రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ పైన కూర్చునేవాడు. అట్లానే కూర్చుకునేవాడు, ఇట్లా దులుపుకొని అటు కింద కూర్చేసుకొని, ఎవరెక్కడ పరిచయం చేస్తుంది, మీకేమేమి అవసరం, బైక్ ఉందా, మీకు అంతా బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదా అని అన్నీ అడిగి, ఒకవేళ ఎవరికి ఏదైనా లేదంటే అప్పటికప్పుడే ఆనంద్ పాష్ గారికి తీసి వాళ్ళకి ఏదైనా సెకండ్ హ్యాండ్ ఏదైనా చిన్న బైక్, ఒకసారి పెద్ద బళ్ళు అట్లా ఏముండేది కాదండి. అమ్మో, ఇప్పుడు సేవకులు పట్టలేమన్నమాట. ఇంకా ఇప్పుడు ఎంత అసలు, ఎందుకంటే ఇంకా వేసుకునే చెప్పులు కానీ, వాడే సెల్ ఫోన్లు కానీ, అసలు అన్నీ మితిమీరి అనమాట. గుర్తుపెట్టుకోండి, మితిమీరి ప్రవర్తిస్తే ఏమైపోతారు? వస్తుంది కానీ వెయిట్ చేయాలి అంతే. మనం అంతేనండి, మనం మితిమీరి ప్రవర్తించకూడదు, మితముగా ప్రవర్తించాలి. అన్ని విషయాల్లో పందెపు రంగంలో మనం పరిగెడుతున్నాం, అన్ని విషయముల్లో మనం మితముగా ఉందుముగాక. ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. అన్ని విషయాల్లో మనం మాదిరిగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథం మన బైబిల్లో అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 35వ వచనంలో మాట రాయబడింది. చూడండి ఒకసారి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 35వ వచనం. అన్ని విషయములలో నీవు మాదిరి, ప్రభువైన యేసుక్రీస్తు అన్ని విషయాల్లో మనకు మాదిరి అండి, అన్ని విషయాల్లో మనకు మాదిరి. అందుకే పేతురు భక్తుడు తన పత్రికలు అంటారు, క్రీస్తు ఇదిగో మన కొరకు బాధపడి తన అడుగు జాడలో మనం నడుచున్నట్లుగా మన ఎదుట మాదిరి ఉంచిపోయాడట. అపోస్తలుడైన పౌలు తిమోతికి పత్రిక రాస్తూ అంటాడు, నీ యవ్వనమును బట్టి ఎవ్వరు నిన్ను తృణీకరించకుండా ఇదిగో నీవు మాటలో, ప్రవర్తనలో, ప్రేమలో,
విశ్వాసములో, పవిత్రతలో విశ్వాసులకు నీవు ఎలా ఉండాలి? మాదిరిగా ఉండాలి. హెయిర్ స్టైల్ విషయంలో కూడా మాదిరిగా ఉండాలి, అంతే. వస్త్రధారణలో కూడా మాదిరిగా ఉండాలండి. మాదిరికరమైనటువంటి జీవితాన్ని, మాదిరి అంటే చెప్పటం కాదు, పాటించడమే మాదిరి అండి. ఎస్ఎన్ గారు మాకు చెప్తారు, అరే కూర్చొని తినకూడదు, పండుకొని నిద్రపోకూడదని. సేవకులు కూర్చొని తినకూడదు, పండుకొని నిద్ర, ఇదేంటండి అని చెప్పేసానంటే వాళ్ళు వండి పెట్టేదాకా మనం కూర్చోకూడదంట. అర్థమవుతుందండి? కూర్చొని తినకూడదంటే అర్థం అది, దాంట్లో అంత అర్థం ఉంది. పండుకొని నిద్రపోకూడదు అంటే ఏమండి, ఇప్పుడు విలేజ్లో, పల్లెటూరులో వాళ్ళు వండేదాకా మనం కూర్చున్నాం అనుకోండి, ఆ వ్యవహారాలు ఈ వ్యవహారాలు చెప్పుకుంటా, ఇంట్లో టీవీ పెట్టుకొని చూస్తా, ఫోన్లు చూసుకుంటా, ఏమండి ఇక పొద్దుపోయిన తర్వాత అయ్యగారు ఇంకేం వెళ్తాంలే అని చెప్పేసి అని మంచం వేస్తారంట. మీకు పండుకుండా ఇక్కడే అంటే ఇక జరగకూడని విషయాలు జరిగి ఇంకేముందండి, అవమాన పాలైపోయి సేవను పాడు చేసుకొని జీవితాన్ని నాశనం చేసుకొని సంఘాన్ని మనం పాడు చేయకూడదండి. మన జీవితాన్ని మనం పాడు చేసుకోకూడదు, సంఘాన్ని మనం పాడు చేయకూడదండి. మాదిరికరమైనటువంటి జీవితాన్ని మనం చేయాలి. అన్ని విషయాల్లో, మాట్లాడే విషయంలో, ప్రవర్తన విషయంలో, ప్రేమ చూపించే విషయంలో. చాలామంది, అయ్యా మాకు వాక్యం చెప్పడం రాదయ్యా, మాకు పాటలు పాడటం రాదయ్యా, మాకు ఆరాధన చేయడం రాదయ్యా, కానీ సేవా దర్శనం పిలుపు ఉందయ్యా అని చెప్పేసి అని అంటారు. మనకి ఏది రాకపోయినా పర్లేదండి, ప్రేమ కలిగి ఉంటే చాలు. ప్రేమతోనే సంఘం కట్టబడిద్దండి, టాలెంట్స్తో కాదు, కీబోర్డ్లు ఆర్కెస్ట్రాతో కాదు. ఇప్పుడు అవి ఉంటేనే సేవ. ఏమండి అట్లా ఆర్గన్ మీద చేతులు పెట్టేసి అదొక వస్తూ ఉండేది, అప్పుడు అది లేకపోతే సేవ లేదు. ఇంకా అంత కమర్షియల్ అయిపోయిందండి సేవ, అంటే అంత కమర్షియల్ అయిపోయిందండి. అలా ఉండకూడదండి. మాదిరికరమైనటువంటి సేవా జీవితం కలిగి మనం ఉందాం. చివరికి ఒక్క మాట చదివించేసి ముగించేస్తాను. అన్ని విషయాల్లో విధేయత కలిగి ఉండాలి. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో కొలస్సీ పత్రిక 3:22 ఆ మాట రాయబడింది. కొలస్సీ పత్రిక 3:22. మనుషులను సంతోషపెట్టువారైనట్టు కంటికి కనబడవలెను కాక ప్రభువునకు భయపడుచు శరీరమును బట్టి ప్రియులారా, నేనే యజమానుడు కదా, నాకు ఎవరు యజమానులు అనుకున్నారు కాక, మన యజమానుడు ప్రభుని యేసుక్రీస్తు అండి. యేసయ్య తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. శిలువ మరణం పొందేంతగా విధేయతను చూపాడండి. ఏమండి, ఒకని అవిధేయత వలన పాపులుగా ఎలాగ మార్చబడ్డారో, ఒకని విధేయత వలన మనమందరం నీతిమంతులుగా మార్చబడ్డామండి. ప్రియులరా, సేవా జీవితంలో తగ్గింపు, విధేయత, వినయమే గొప్ప ఆశీర్వాదాన్ని చూపిస్తుందండి. ఏమండి, నాశనానికి ముందు గర్వం నడుస్తుందట, ఘనతకు ముందు వినయం, విధేయత ఉండిద్దండి. మనం అన్ని విషయాల్లో విధేయత కలిగి మనం ఉందాం. ఈ మాటలు మన వినికిడిలో ప్రభు ఫలభరితంగా మార్చి ఆశీర్వదించునుగాక. 5 విషయాలు చెప్పాను నేను. మన ఆత్మ అన్ని విషయాల్లో వర్ధిల్లుచున్న ప్రకారం మన ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం మనం అన్ని విషయాల్లో వర్ధిల్లాలంటే అన్ని విషయాల్లో నమ్మకస్తులై ఉండాలి, అన్ని విషయాలలో వివేకంగా ప్రవర్తించాలి, అన్ని విషయాల్లో మితముగా ఉండాలి, అన్ని విషయాల్లో మాదిరిగా ఉండాలి, అన్ని విషయాలలో విధేయత కలిగి మనం ఉండాలి. ఈ మాటలు, ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాతి దేవునికి, దైవ సేవకులకు ప్రత్యేకమైనటువంటి వందనాలు, దేవునికి స్తోత్రాలు.